వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బీపీ హై బ్లడ్ ప్రెషర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని తెలుగులో రక్తపోటు అంటారు. అయితే ఈ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుంది? సో దీన్ని న్యాచురల్ వేస్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువు గారు, బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ప్రతిరోజు టైం టు టైం ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? టాబ్లెట్స్ తీసుకుంటూ కూడా దీన్ని వెజిటబుల్ థెరపీ వైద్య విధానం ద్వారా దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సహజంగా అమ్మ అంటే ఇప్పుడు ఆధునిక వైద్య విధానం మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం. ఆధునిక అత్యవసర వైద్య విధానం మెడిసిన్, ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోవచ్చు. ఇది బీపీని ఒక సమస్యగా చూపిస్తుంది. అంటే వాళ్ళకి అందులో అలాగే ఉన్నాయి వాళ్ళ డిక్షనరీస్. మనం దేన్ని కాదనలేం. అభివృద్ధి చెందుతున్నాం, డెవలప్మెంట్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందులో మనం ప్రధానంగా మీరు అన్నట్టు బీపీ 120/80, 130, 140/90 ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే రీడింగ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అని చెప్పేసి అని అదే శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వయసును బట్టి, వ్యవస్థను బట్టి, చేస్తున్న పనిని బట్టి ఈ రక్త ప్రసరణ అనేది ఆధారపడి ఉంటుందని ఆయుర్వేద వైద్య విధానం కావచ్చు, లేకపోతే హోమియోపతి కావచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్ మిగతావన్నీ కూడా వాటి గురించి చెప్తూ ఉండొచ్చు. ఒక సమస్య ఉన్న చోట ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా ప్లెజెంట్గా కూర్చుని ఆయన చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉన్నారు కదా. ఇప్పుడు మ్యాక్సిమం అందరి రక్త ప్రసరణ ఒకేలా ఉంటుంది. ఎందుకని? డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ వర్క్, అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ నేచర్ని బట్టి. ఓకే అనుకుందాం, 120, 140 బిట్వీన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా సౌమ్యంగా, అందరూ బాగా నిదానంగా, మీరు కూడా నీచు కూర్చుని ఉన్నారు, నేను కూర్చునే ఉన్నాను. ఇప్పుడు మనం అందరికీ బ్లడ్ టెస్టులు చేస్తే బీపీ అనేది ఎంత ఉంటుంది? మనం బ్లడ్ టెస్ట్ కదా, బీపీ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది. ఓకే, మీకు కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల 136, నేను చాలా నిదానంగా ఉన్నాను. 120, నేను ఇవాళ పొద్దుటే ఒక పౌడర్ తయారు చేసి, అంటే ఈ సీజన్లో తయారు చేసుకోవాల్సిన ఒక పౌడర్ని తయారు చేసుకుని వాడుతున్నాను. అంటే స్టడీలో ఉన్నాను, నేను ల్యాబ్కి పంపించాను రిపోర్ట్ కోసం, కానీ నేను స్టడీలో ఉన్నాను. నా హార్ట్ పల్పిటేషన్ ఎంత ఉంది, హార్ట్ ప్రెజర్ ఎంత ఉంది అని బీపీ టెస్ట్ చేసినప్పుడు పొద్దుట 126/82, కింద 76 హార్ట్ పల్పిటేషన్. చాలా సౌమ్యంగా ఉదయం 5:30 సమయంలో కేవీఆర్ పార్క్లో ఆ మిషన్లో చేయబెడితే మనకు వచ్చి రిపోర్ట్. అది మళ్ళీ 2-3 సార్లు నొక్కినప్పుడు మారుతూ ఉంటుంది. ఫస్ట్ టైం ఏదైతే వచ్చిందో అది పర్ఫెక్ట్గా కొంతవరకు తీసుకుంటాం. అంటే నిన్న రీడింగ్, ఇవాళ రీడింగ్ రాసుకుంటాను. ఇప్పుడు ఎంత సౌమ్యంగా, ఎంత ప్లెజెంట్గా ఈ వాతావరణం ఉందమ్మా. సడన్గా ఒక్కసారి మనకి సైరన్ మోగింది. ఇమీడియట్గా మనం అందరం బ్లడ్ టెస్ట్ బీపీ టెస్ట్ చేస్తే ఎంత ఉంటుంది? ఎక్కువ అలర్ట్ అయింది బాడీ. అంటే సైరన్ మోగింది, సమస్య ఏదో వచ్చింది. ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కడ ఉన్న వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెడతారు, డోర్ తీసి చూస్తారు. అంటే ఇది ఫైర్ యాక్సిడెంటా సంథింగ్ అనేది ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ మారింది. అప్పుడు మనం బీపీ పెరిగింది, మనకి డెఫినెట్గా పెరిగింది కదా. ఇప్పుడు మనం బీపీని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? సమస్య ఏదో తెలుసుకుని ఇక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తామా? సమస్య తెలుసుకుని ఇక్కడ నుంచి బయటపడ్డా. మన శరీరంలో ఉన్నటువంటి రక్త వ్యవస్థ ఎక్కడికో ట్రావెల్ చేస్తుంది. అప్పటి వరకు సాధారణంగా ఉన్నటువంటి రక్తం సరఫరా మార్చుకుంది, స్పీడ్ అందుకుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది, అబ్జర్వ్ చెయ్యి అని చెప్పడం మాత్రమే బీపీ, బ్లడ్ ప్రెషర్ పెంచుకుంది, ఎక్కడికో వెళ్తుంది అక్కడ సమస్యను పరిష్కరించడం కోసం. అప్పుడు మనం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసి, లేకపోతే ఉప్పును మానేసి, బీపీ అనగానే ఉప్పు మానేయండి అంటారు. ఉప్పును మానేసి ట్యాబ్లెట్ వేసి వెళుతున్న విధానాన్ని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? అవగాహన అవసరం. కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగింది అంటే విపరీతమైనటువంటి సమస్య, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బయట చూసుకుంటే, లేకపోతే సంథింగ్ యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే పాము వచ్చింది, ఇవన్నీ భౌతికంగా. ఇది ఇంటర్నల్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా బయట జరిగింది, మనకు కళ్ళెదురకుండా ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇమీడియట్గా బ్లడ్ స్పీడ్ అందుకుంది, మీరు వాటర్ తీసుకొచ్చారు, కింద నుంచి పెట్టి పరిగెట్టారు, ఒక చోటకి వెళ్ళండి, రిలాక్స్ అయినంటే కాసేపటికి బీపీ నార్మల్ అయింది. కానీ అవ్వట్లేదు ఇక్కడ లోపల. అంటే సంథింగ్ ఎక్కడో హార్ట్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంది, అందుకని అక్కడికి వెళ్తుంది. లేదా హార్ట్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి హార్ట్ ఎక్కువ కష్టపడుతుంది రక్తాన్ని గంటడం కోసం. ఆ ఫోర్సు మనకి తెలుస్తుంది క్లియర్గా. అప్పుడు మనం దృష్టి పెట్టాలి. నేను నడుస్తుంటే ఎలా ఉంటుంది, నేను రిలాక్స్డ్గా ఉంటే ఎలా ఉంటుంది, నిద్రలో ఎలా ఉంటుంది, నా శరీరం ఏం చెప్పుతోంది అనేది
ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే నీకు నువ్వు దగ్గరగా వెళ్ళినప్పుడు ఉప ఆవాసము, ప్రత్యేకంగా నీ కోసం నువ్వు సమయాన్ని కేటాయించుకో. ఇది వరకు అది ఉండేది. ఇప్పుడంతా కూడా డబ్బు కోసం పరిగెట్టడం, అవును, పోటీ పడడం, చేస్తున్న వృత్తుల్లో అభివృద్ధి చెందడం కోసం ఈ పోటీ ప్రపంచంలో కంపల్సరీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కేవలం ఒక రక్తం యొక్క ప్రసరణ తగ్గుతుంది అనుకుంటున్నాం తప్ప ఇది వెళ్ళి మిగతా ఆర్గాన్స్కి కావాల్సింది రక్తమే కదా. అవును, రక్తంతో ఒక రక్తమే ఉంటుందా, వాటిలో బోల్డన్ని విటమిన్స్ మినరల్స్ కాకుండా ఆక్సిజన్ తగ్గుతుందిగా. దానివల్ల ఆర్గాన్స్ వీక్ అవటం, ఆర్గాన్స్ డ్యామేజ్ అవడం, డైజెషన్ సిస్టమ్ దెబ్బతినడం, దీర్ఘకాలికంగా పాపం ఆ ట్యాబ్లెట్లు వేసుకుని 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 చాలా ఇబ్బంది పడుతుంది. ఇది అవగాహన తీసుకొచ్చి ఓకే ప్రాబ్లం ఎక్కువగా ఉంది, అది ఎక్కువ వెళ్ళడం వల్ల ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సన్నగా ఉన్నటువంటి వెయిన్స్ చిట్లిపోతాయి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం వాడి అది దీర్ఘకాలంగా వాడాల్సి వస్తుందంటే అది దౌర్భాగ్యం. బీపీ ట్యాబ్లెట్లు నేను 10 ఏళ్ళుగా వాడుతున్నాను, 20 ఏళ్ళుగా వాడుతున్నాను, నాకు బీపీ కంట్రోల్లో ఉంటుంది, దౌర్భాగ్యం. అది సమస్య వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసాను తగ్గిపోవాలి. పెయిన్ కిల్లర్ వేస్తే అంటే బాడీకి బ్రెయిన్కి ఉన్న కలెక్షన్ కట్ చేసింది, అదంతే, క్యూరబుల్ కాదు. తలనొప్పి రావడానికి కారణం ఏంటి? నన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, నాకు తెలియదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫోన్స్ వస్తాయి, సమాధానం చెప్పలేక తలనొప్పి వస్తుంది. అది తాత్కాలికంగా ట్యాబ్లెట్ వేసుకుని ఆ సమస్యను తగ్గించాలి. ఇది జీవితాంతం వెంటాడుతుందంటే తలనొప్పి జీవితాంతం వెంటాడుతుంది. ఎప్పుడో ఏదో ఒక రోజు ఈ తలనొప్పిని తట్టుకోలేక బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి ప్రాణమన్నా పోవచ్చు, కాలు చెయ్యన్నా పడిపోవచ్చు. అప్పుడు మనం ఆలోచించాల్సింది సమస్య కోసం. రక్తనాళాలు గట్టిపడాలి ప్రస్తుతం. అంటే బీపీ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ట్యాబ్లెట్ మానడం కాదు, ఆ రక్తనాళాలు చిట్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. దానికి మనకి ఏం కావాలి? అలాగే బ్లీడ్ అవ్వకుండా క్లాట్ అయిపోతుండాలి. అంటే ఇమీడియట్గా కట్ చేసిన వెంటనే తెగిన వెంటనే ఫ్లో చాలా బాగుంది, ఫోర్స్ ఎక్కువగా ఉంది, అప్పుడు చిందేస్తాయి బయట, రక్తం క్లాట్ అవ్వదు. అందుకని అక్కడ మనకు కావాల్సింది ఆ రక్తాన్ని గడ్డకట్టే గుణం, విటమిన్ కే అని చెప్తూ ఉంటాం. అలాగే ఫ్లో బాగుండాలి. ఈ నిదానించడానికి కావలసిన పరిస్థితులు, ఎసిడిక్ నేచర్ వల్ల ఫ్లో అధికంగా ఉంటుంది. ఇది ఎలాంటి సమస్య లేనప్పుడు, అంటే మ్యాక్సిమం మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాడీలో ఎసిడిక్ నేచర్ అధికంగా ఉండడం వస్తుంది. దాన్ని ఇమీడియట్గా ఆల్కలైన్ చేయడానికి మంచి నీళ్లు, నిదానంగా కూర్చుని నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే బీపీ చాలా త్వరగా నార్మల్ అయిపోతుంది. ఒక బాటిల్ మన దగ్గర పెట్టుకుందాం, సిప్ సిప్ చప్పరిస్తూ నెమ్మదిగా నిదానంగా కూర్చుని తాగితే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. బీపీ ఒక వాటర్ బాటిల్, ఒక 1/2 లీటర్ వాటర్ తాగేలోపే మీ బీపీ నార్మల్ అయిపోతుంది. ప్రాణాయామం సమస్యలన్నిటికీ సొల్యూషన్ గాలి, నీరు, వీటితో అయిపోతుంది మన శరీరంలో. దానికి నేను అంటే ఆ రక్తనాళాలు గట్టిపట్టడానికి మనకి గోరుచిక్కుళ్ళు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గోరుచిక్కుళ్ళు ఒక 10 గోరుచిక్కుళ్ళు, 10 గ్రాముల అల్లం, ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి ఒక నిమ్మకాయ, ఇవి 3 సమపాలుగా 3 తీసుకుని, అంటే 10 గోరుచిక్కుళ్ళు 10 గ్రాముల అల్లం, 20 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 20 గ్రాముల అల్లం, ఒక నిమ్మకాయ తొక్కతో సహా, ఇవి 3 మిక్స్ చేసి కొంచెం ఉప్పు, సైంధవ లవణం, రుచికి తగ్గట్టుగా మీ నోరు చెప్తుంది ఉప్పు ఎంత వేసుకోవాలి, ఉప్పు వాడాలా వద్దా. ఏదో నేను చెప్పానని ఉప్పు ఎక్కువగా వేసుకోవడం, నేను చెప్పానని ఉప్పు పూర్తిగా మానేయటం కరెక్ట్ కాదు. నీ నాలుక చెప్తుంది, నీ నాలుకే డాక్టర్. నేను ఇవి పనిచేస్తాయని చెప్తాను, దానికి తగ్గట్టుగా ఆ రుచి నీ శరీరం యాక్సెప్ట్ చేసే విధంగా. నోరు చేదుగా ఉంది అంటే ఏమీ తినొద్దు, నోరు ఉప్పగా ఉంది లేదా దాహం వేస్తుంది, ఇవన్నీ శరీరం అడుగుతుంది. నీకు నువ్వు గమనించుకో అంతే తప్ప బీపీ ఉంది, రీడింగ్స్ ఎక్కువ చూపిస్తుందని ట్యాబ్లెట్లు పెట్టుకుంటే వేరే సమస్య ముదిరి పెద్దదైపోతుంది. ఇది చిన్న సమస్య బీపీ అనేది, కానీ వేరే సమస్యని పెంచి పెద్దవాళ్ళు చేస్తాం. అందుకని ఏంటంటే జాగ్రత్తగా మనం తింటున్నటువంటి ఆహారంలో ఎసిడిక్ నేచర్ తక్కువగా ఉండేలా చూసుకుంటే, ఆల్కలైన్ బాడీ ఉంటే, మనం తీసుకునే ఫుడ్స్ బాగుంటాయి, మన ఆరోగ్యానికి బీపీకి అసలు సంబంధమే లేదు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఏదైనా స్ట్రెస్ తగ్గించుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఆహారం నియమాలు కూడా పాటించాలి. మీరు అన్నట్లు దీనికి గోరుచిక్కులు చాలా బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు, మీరు చెప్పారు. సో దాన్ని పాటించాలని. ఇంట్రోవర్టెడ్ గోరుచిక్కులు భావోద్వేగాల్ని, మానసిక స్థితులను కూడా మారుస్తాయి. అంటే కాయగూర ప్రతిదానికి ఒక భావోద్వేగం ఉంటుంది, అవి మనలో ఉండేటువంటి ఉద్వేగాలని ఉపశమనం చేస్తాయి, ఉపశమింపచేస్తాయి. కానీ కాయగూరలు విరివిగా తీసుకోవడం ద్వారా ఎంతటి పెద్ద సమస్య అయినా భవిష్యత్తులో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలే ఔషధాలు అవుతాయి. అవన్నీ కూడా మన వంటింట్లో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. అవును, అంటే నేను రీసెంట్గా కూడా ఒకటి భలే చదివాను గురుగారు, అది చాలా చక్కగా ఉంది. అంటే
బెండకాయ డయాబెటీస్కి పనిచేస్తుంది అని చాలా చక్కగా రాశారు. అసలు గోరుచిక్కుళ్ళు నరాల బలహీనతకు పనిచేస్తాయి అని ఎంత చక్కగా రాశారు. అంటే మన ఫుడ్సే మనకి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 100%. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది, మన మనసు కకావికలమైపోతుంది అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్లే అని. డెఫినెట్గా ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చెప్పిన బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, షుగర్ను కంట్రోల్ చేస్తుంది అనుకున్నాం. అదే బెండకాయని అంటే మీరు పచ్చి తిన్నప్పుడు ఒకలా పనిచేస్తుంది, దాన్ని పులుసులో వండినప్పుడు ఒకలా పనిచేస్తుంది, దాన్ని డీప్ ఫ్రై చేసి దానికి శనగపిండి అద్దించి మనకి చేస్తూ ఉంటాం. అప్పుడు అదే అమృతం విషయం అవుతుంది. ప్రాసెస్ చేయొద్దని చెప్తున్నాను అంతే. నేను మనం తీసుకునే ఆహారమే కానీ ప్రాసెస్ ఎక్కువ చేయకుండా న్యాచురల్గా తీసుకోండి. అయితే రెసిపీస్ అనేవి ఒకటి మీరు చెప్తూ ఉంటారు, అవి మాకు ఖచ్చితంగా ఇవ్వాలండి. తప్పకుండా. ప్రాసెస్ లేకుండా వితౌట్ కుకింగ్. రీసెంట్గా ఒకటి చూసాను ఏంటంటే బెండకాయలు జస్ట్ మనం అన్నం ఉడికేటప్పుడు దాంట్లో బెండకాయలు కూడా దాన్ని చుట్టేసి అలా పెట్టి ర్యాప్ చేసి మళ్ళీ దాన్ని జస్ట్ కొంచెం మిరపకాయలు అలా చేసేసి తీసుకుంటున్నారనమాట. అది నాకు నచ్చింది చాలాగా. అంటే ఎక్కువ ప్రాసెస్ లేదు కదా, లైట్ స్టీమ్ అది. అలాంటివి నేను ఈ మధ్య నిన్న మొన్నట్లో కూడా చాలా అంటే ఇప్పుడు ఎండలు బాగా కాస్తున్నాయని చెప్పేసి మొన్నే మనం B12 కర్రీ చేసాం, దాన్ని పికిల్ చేశాను. ఆవ నూనెతో బాటిల్స్ చేసి పెట్టాను నిన్నే ప్రాసెస్. 3 days తర్వాత ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ అద్భుతం. ఆవ నూనెతో ఈ మునక్కాడ, వంకాయ, టమాటాని పీల్ చేసేసి వంకాయల్ని అంటే కలర్ చేంజ్ అవుతాయి, కలర్ చేంజ్ అవ్వకుండా మునక్కాడ ప్రాసెస్ చేసి 3 రోజులు ఎండకి సూర్యరశ్మికి ఉంచి వాటిని పచ్చడి కింద కలపడం జరిగింది. అది అద్భుతమైనటువంటి ఔషధం, B12 భాండాగారం అంటారు. ఇలా చాలా చేస్తున్నాను ప్రయోగాలు. అవన్నీ కూడా మనం మన బీఆర్కే ప్రేక్షక దేవుళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. నన్ను ఆదరిస్తున్నారంటే నన్ను ఆదరించేవాళ్ళు అంటే ఆదరించకపోయినా వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులే. వాళ్ళందరూ బాగుండాలి. దానికోసమే నేను ఈ ఆహార పదార్థం ఔషధం అని చెప్తున్నాను. ఎలా ఔషధం అవుతుంది? నేను కొన్ని ప్రోడక్ట్స్ విమ్టా ల్యాబ్స్కి ఇచ్చాను, నేను తయారు చేసి ప్రాసెస్ చేసాం. ఈజీగా ఒక కప్పు ఇది తినేస్తే, నా దగ్గర ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఉంది అద్భుతం, దానికి ఆర్చర్ అని పేరు పెట్టా, రామబాణం దాని పేరు. దాంట్లో మీకు అద్భుతమైనటువంటి విటమిన్స్, మినరల్స్, మనకి శరీరానికి కావాల్సినటువంటి మెగ్నీషియం, కాల్షియం, D3, B12, ఐరన్, ఇవన్నీ కూడా రిచ్ అనమాట. ఒక కప్పు తింటే సఫిషియంట్, అన్ని సమస్యలకి పరిష్కారం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. సూర్యసుందరి.